నమస్తే, నేను మీ హరిత. దివాళీ రోజు ఈ ఒక్క పని చేయడం వల్ల అనంతమైన సంపద మిమ్మల్ని వరిస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. అదేంటో తెలుసుకుందామా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. దివాళీ అందరికీ ఆనందదాయకమైన పండుగ, ఓ స్పెషల్ డే. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఆ రోజు అంటారు. సో మీరు ఒక పని చేయండి, అనంతమైన సంపద వస్తుంది అంటున్నారు. ఏంటది? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, దివాళీ రోజు మనం కనుక ఇలాంటి పనులు చేసినట్టయితే అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించుకోవచ్చండి. సో ఏం చేస్తామంటే చూడండి మేడం, మనం ఒక పేపర్ తీసుకుని, ఏ పేపర్ అయినా పర్వాలేదు మేడం, ఆ పేపర్లో మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ రాయమని చెప్తాను. ఎంత అమౌంట్ కావాలో మీకు, అన్ని డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్మెంట్ కావడం కోసం ఎంత అమౌంట్ కావాలి ఎగ్జాక్ట్గా అంత రాసి, డిజిట్లో రాసి రూపీస్ అని పెట్టి, ఒక మేజర్ చూడండి, దీపావళి రోజున ఏదైనా దీపావళి ఆవాలి అంటే దీపాల సమూహం. సో అనంతమైనటువంటి వెలుగును రావాలి మన జీవితంలోకి, ఆ చీకటంతా వెళ్ళిపోవాలి, అజ్ఞానమైన అంధకారం తెలుగుపోయి జ్ఞానమనే వెళ్తూ రావడం కోసం మనం చేసుకుంటుంటాం. ఆ రోజున హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే హ్యాపీగా చేయాలి, ఈ టాస్క్ని చాలా హ్యాపీ చేయాలి. ప్రతి పండుగ దేనికోసం మనం ఎలా వస్తే చెప్పడం పండుగల ఒక నరకాసురుడు అనే రాక్షసుడు చంపేసిన తర్వాత చేసినటువంటి పండుగ, అంతే కదా మేడం? ఏమంటారండి హరిత గారు? ఎస్. అయితే ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే, మనం దీపాలు చేసేటప్పుడు ఏంటంటే, మనకు పేపర్ ఏదైతే మనం తీసుకుంటాం కదా, ఆ పేపర్ పైన దీపాన్ని వెలిగించాలి. అంటే దీపం వెలిగించాలంటే ఆ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఆ పేపర్ పైన పెట్టాలి. మీకు కోరిక ఉంటుంది కదా, ఆ కోరికను రాసి ఆ కోరిక పైన క్యాండిల్ అనేది పెట్టాలి, పేపర్ పైన పెట్టాలి, ఆ మేజర్ పైన. ఆ మేజర్ పైకి ఎట్టి మనం ఏమనుకోవాలంటే, ఈ కోరిక సిద్ధించును గాక, ఈ కోరిక నెరవేరును గాక. మనం ఎప్పుడైతే రిపిటేషన్ చేస్తుంటామో అప్పటి నుంచి మనకు రిజల్ట్స్ రావడం మొదలు పెడుతుంటాయి. ఆ దీపాలు వెలిగించేటప్పుడు కూడా మన మనసులో ఏమనుకోవాలి, భావన అనేది చేయాలి మేడం. ఎందుకంటే మన సబ్జెక్ట్ మొత్తం విజులేషన్ భావన పైన ఆధారపడి ఉంటుంది. ఆ భావన అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, రూమ్ని ఏ రోజు దివాళీ రోజున కూడా అంతే మేడం, మనకు వ్యాలెట్ క్లెన్సింగ్ చేసుకోవడం కావచ్చు, రూమ్ని క్లెన్సింగ్ కావాలి, కంపల్సరీగా చేసుకోవాలి. వర్క్ స్పేస్ ఎక్కడ ఉన్నా కూడా అది కంపల్సరీగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఏం చేసుకుంటే అంటే, గిఫ్ట్స్ మీరు చూడండి, దివాళీకి అందరూ ఆఫర్స్ పెడుతుంటారు కదా, మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక గిఫ్ట్ మీరు ఎంచుకొని మీరు వేరే వాళ్ళ చేత తెప్పించుకోవాలి. మీరు డైరెక్ట్ తెచ్చుకోకుండా ఎందుకు అట్లా అంటారంటే మేడం, ఎవరైనా సరే మీకు ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చిన ప్రతిఫలం వాళ్ళకు వస్తుంది. మళ్ళీ మీరు ఏమైనా మళ్ళీ రిటర్న్ ఇస్తారు కదా, మళ్ళీ మీకు వస్తుంది. అంటే దీన్నే లా ఆఫ్ గివింగ్ అంటారు. మీకు ఇష్టమైన దాన్ని మీ వైఫ్స్, ఎస్పెషల్లీ వైఫ్స్ హస్బెండ్ చేత తెప్పించుకోవచ్చు, హస్బెండ్స్ వైఫ్ చేత ఇప్పించుకోవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ చేత ఇప్పించుకోవచ్చు. అలా చేయడం వల్ల ఒక పాజిటివ్ వైబ్స్ అండ్ రిలేషన్షిప్స్ కూడా స్ట్రెంత్ అవుతుంటాయి గిఫ్ట్స్ ద్వారా. అయితే ఎస్పెషల్లీ ఈరోజు మనం ఏం చేస్తామంటే, అండ్ అఫర్మేషన్స్లో ఎలాగో అన్నీ రాసేసుకుంటాం, మన క్లాసెస్లో అయితే ఇంకా ఎక్కువ డీటెయిల్గా మనం నేర్పిస్తుంటాం. రాత్రి పడుకునే ముందు మాత్రం, ఎస్పెషల్ దివాళీ మీరు చూడండి, రాత్రి జరుపుకుంటాం కదా, ఆ రాత్రి జరుపుకునే ముందు, పడుకునే ముందు మాత్రం మీ కోరికలన్నీ కూడా జరిగినట్టుగా ఊహించుకోవాలి. ఆల్రెడీ ఎలా ఉండాలంటే అందులో ఎమోషన్స్ యాడ్ చేయాలి. చాలామంది ఊహించుకుంటున్నారు కానీ అందులో ఎమోషన్స్ యాడ్ చేయట్లేదు. ఎమోషన్స్ యాడ్ చేయాలి. ఎస్పెషల్లీ దివాళీ రోజున చాలా ద బెస్ట్ డే. అండ్ దివాళీ అమావాస్య కదా మేడం వచ్చేది, అమావాస్య రోజు నెగిటివిటీ ఎనర్జీని తీసుకెళ్ళడానికి బెస్ట్ డే ఇస్ అమావాస్య అండి. ఎప్పుడైతే మీ లోపల ఉన్నటువంటి నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుందో అప్పుడు మనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ నెగిటివిటీ అంతా తీసేయాలి మేడం, నెగిటివిటీని మొత్తం అంతా తీసేయాలి. ఎప్పుడైతే నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుందో అప్పుడే పాజిటివిటీ అనేది ఆకర్షించబడుతుంది. ఆ పాజిటివిటీ రావాలంటే మనం చూడండి, వ్యాలెట్ ఉంటాం, అన్నెసరీ థింగ్స్ తీసేసేయాలి. ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది, పాత వస్తువులు ముందు రోజే, అంటే ధనత్రయోదశి ముందు రోజే మొత్తం తీసేయాలి మేడం. ఏముండొద్దు. దివాళీ రోజున ఏ రూమ్లో చాలా ఎంప్టీ స్పేస్ ఎక్కువగా ఉండాలి. లక్ష్మీదేవి ఇష్టపడుతుందట. అండ్ ఇంకొకటి ఎలా ఉండాలంటే, దివాళీ రోజు, పండుగ రోజు, అమావాస్య రోజు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అంటే ప్రతి ఇల్లు ఎట్లాగూ దీపాల వెలుగులతో వెలిగిపోతుంటుంది. సో ఆ హ్యాపీనెస్ మనకు లోపల కూడా ఉండాలి మేడం. దివాళీ అంటే ఏదో బయట దీపాలు వెలిగించడం కాదు మేడం, మన లోపల లైటింగ్నెస్ వెలగాలి, జ్ఞానం అనే వెలుతురు వెలగాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మేడం, ఆ పరిష్కారాన్ని మనం చూడగలగాలి. మనకు చాలామంది ఇష్యూస్ వస్తాయి, ఇష్యూని బట్టే చూస్తుంటారు కానీ ఇష్యూకు సొల్యూషన్ ఏంటో చూడరు. నేను ఏమంటానంటే, సమస్యలు అందరికీ ఉంటాయి మేడం, సమస్య లేని వ్యక్తి అంటూ ఉంటారా? అందరికీ ఉంటాయి. బట్ ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యం అనే ఆయుధాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారికి అన్నీ ప్రాప్తిస్తాయి మేడం. ఇటు చదువు రావట్లేదు అనుకోండి, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కాసే లక్ష్మి, ధైర్యం ఉన్న వ్యక్తులకు లక్ష్మీదేవి వస్తుంది. అండ్ ఫేస్లో చిరునవ్వు ఉన్న వ్యక్తులకి లక్ష్మీదేవి వస్తుంటుంది. సో లక్ష్మీదేవిని ఆవాహనం జరగాలంటే ముందుగా ఆ పాజిటివ్నెస్ మన లోపల ఉండాలి. మనం ఎప్పుడు అందుకోసం పండుగల రోజైనా ఆనందంగా ఉండమని కోసం మనం కొత్త డ్రెస్సులు వేసుకుంటాం కదా మేడం, హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తుంటాం. మన వైబ్స్ మారిపోతాయి, ఇంట్లో వైబ్రేషన్స్ మారుతాయి. ఎప్పుడైతే వైబ్రేషన్స్ మారిపోయాయో ట్రైబ్స్ మారిపోతాయి అంటారంటే, చుట్టుపక్కల సమూహం మారిపోద్ది, గ్రేట్ ఐడియాస్ వస్తాయి మేడం.
అండ్ గ్రేట్ ఐడియాస్ ఎప్పుడైతే వస్తాయో మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. అంటే ఐడియా కదా, ఒక ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అంటారంటే ఒక ఐడియా ఎంతోమంది ఏదేదో సాధించిన వాళ్ళందరూ చూస్తాం కదా, వాళ్ళందరికీ ఒక ఐడియాని చేంజ్ చేస్తారు లైఫ్. మనకు కూడా అలాంటి ఐడియాస్ రావాలంటే ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్ అడగండి. పడుకునే ముందు విశ్వమా నాకు దీనికి సొల్యూషన్ కావాలి, నువ్వేనా సరే నాకు ఇవ్వు అని అలాంటి ఆలోచనతో పడుకుంటే తెల్లారేసరికల్లా మీకు గ్రేట్ సొల్యూషన్ వస్తాయి. ఎస్పెషల్లీ పండుగల సమయంలో చేసింది 10 రెట్లు ఫలితం ఇస్తుంది. మిగతా రోజుల కంటే కూడా పండుగల సమయంలో హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఇంట్లో అందరూ చేయమంటారా ఇది? బెస్ట్. అందరికీ కోరికలు నెరవేర్చుకోవాలంటే అందరూ చేయొచ్చు, బట్ ఇంటి యజమాని చేస్తే బెస్ట్ ఉంటుంది. బట్ అందరూ చేయమని చెప్తారు, ఎందుకంటే నాకున్నటువంటి కోరిక డిఫరెంట్, మా వైఫ్కి డిఫరెంట్, మీకు మీ హస్బెండ్ పిల్లలందరికీ డిఫరెంట్ కోరికలు ఉంటాయి కదా. కోరుకున్న ప్రతి ఒక్కరు, అంటే కోరిక ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ప్రక్రియ ఇది. ఎంత ఎక్కువ చేస్తే అంత ఫాస్ట్ చేస్తారు. ఆ రోజు ధ్యానం చేయండి, ఏదైనా ఒక మంత్రాన్ని ఎంచుకోండి. ఎస్పెషల్లీ ఓం శ్రీం మహాలక్ష్మి నమః అని ఒక మంత్రం ఉంటుంది ఏంటి, ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఆ మంత్రాన్ని కంటిన్యూస్గా రిపీట్ చేయండి. ఆ రోజు పడుకునే ముందు 108 టైమ్స్ రిపీట్ చేయండి. చూడండి 108 ఎందుకు అంటామంటే 1 + 0 + 8 ఎంత మేడం? 9 అనేది గరిష్ట సంఖ్య. అది గరిష్టంగా ఉండడం కోసం అంత ఉంటాం. ఇంకెక్కువ కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే 108 టైమ్స్ కనుక చేసి సంకల్పం చెప్పుకోండి. చాలామంది మంత్రం చేస్తారు, తర్వాత సంకల్పం చెప్పుకోరు. సంకల్పం కంపల్సరిగా చెప్పుకోవాలి. అలా చెప్పుకొని ఆ సంకల్పం నెరవేరినట్టుగా ఆజ్ఞా చక్రం దగ్గర దర్శించగలగాలి. మిగతా రోజుల కంటే దీపావళి రోజు పవర్ఫుల్ డే కాబట్టి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దాంట్లో సక్సెస్ అవుతారు. అవునండి. సో మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటున్నారు కొన్ని ఇయర్స్ నుంచి. ఇప్పుడు కొత్తగా మీ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రాసెస్ ఏంటి? గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. మనకు డెమో క్లాస్ ఫ్రీగా ఉంటుంది, తర్వాత మీరు క్లాస్లోకి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.